Hello everyone, welcome back to my channel Keepa Yo. Previous vlog lo manam Amritsar Golden Temple ni explore chesamu and currently Golden Temple darshanam ayipoyaka and Amritsar lo unde చిన్న local sightseeing చూడడానికి అయితే వెళ్తున్నాను. సో అమృత్సర్ టెంపుల్ నుంచి బయటకు రాగానే ఇది మనకు కనిపించే మార్కెట్ అండ్ మనకు ఎదురు కనపడుతుంది అది జలియన్వాలా బాగ్. అమృత్సర్ టెంపుల్ నుంచి బయటకు రాగానే మనకు జలియన్వాలా బాగ్ అనేది జస్ట్ ఒక 200 meters డిస్టెన్స్లోనే ఉంటుంది. సో అకార్డింగ్ టు దాట్ ప్లాన్ చేసుకోవచ్చు. టెంపుల్ నుంచి బయటకు రాగానే ఇది జలియన్వాలా బాగ్ స్తూపం అంటారు. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా. సో జలియన్వాలా బాగ్ మెయిన్ ఎంట్రీ నుంచి అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోవడం. కాస్త దూరం నుంచి చూసుకుంటే ఇదేమైనా జలియన్వాలా బాగ్ విజువల్. జలియన్వాలా బాగ్ బేసికలీ ఒక మారణకాండ అని చెప్పేసి అంటారు. జలియన్వాలా బాగ్ అయితే April 13, 1919లో చోటు చేసుకుంది అమృత్సర్ పంజాబ్. దీన్ని అమృత్సర్ మారణకాండ అని కూడా అంటారు. ఆల్మోస్ట్ అప్పుడున్న వాళ్ళైతే రౌలట్ యాక్ట్ని వ్యతిరేకిస్తూ చిన్నపాటి ప్రొటెస్ట్ చేశారు ఆన్ ది ఫెస్టివల్ ఆఫ్ బైసాఖి ఫెస్టివల్ టైంలో. అండ్ ఇందాక మనం చూసాం కదా, అది మన మెయిన్ ఎంట్రన్స్. అక్కడ నుంచి అది ఒక మెయిన్ ఎంట్రన్స్. ఇఫ్ హిస్టరీలోకి ఇండెప్త్కి వెళ్ళకుండా ఐ కెన్ సింప్లీ సే కేసరి 2 సినిమా ఏదైతే ఉందో మీరు అది చూడండి అండ్ మీకు ఇన్ డీటెయిల్డ్గా హిస్టరీ చెప్తారు ఆ మూవీలో. అఫీషియల్గా అయితే 1600 members అలా చనిపోయారని చెప్పారు, బట్ అన్అఫీషియల్లీ ఇట్ ఈస్ మోర్ దాన్ 10,000 members హూ హ్యావ్ బీన్ డైడ్ ఇన్ దిస్ మాసైకర్. సో ఇది టోటల్ గ్రౌండ్. అప్పట్లో అయితే ఇది ప్లెయిన్ గ్రౌండ్ ఉండే, జస్ట్ ఇట్ ఫైర్స్ లైక్ ఏ స్క్వేర్ ప్లెయిన్ గ్రౌండ్. ఇప్పుడు మీరు చూసుకున్న అయితే మార్టిర్ మెమోరియల్, వీర మరణానికి చిహ్నంగా అదే ఇది ఒకటి నిర్మించారు. అక్కడ జలియన్వాలా బాగ్లో మెయిన్ ఎంట్రీలోనే కనపడుతుంది ఎదురుగా. జస్ట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది ఈ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళగానే. ఇట్ విల్ బి లైక్ ఆ టైంలో ఇలా జరిగింది, ఎలా చనిపోయారు, చిన్నపాటి థింగ్స్ అన్నీ మనకి అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. సో పీపుల్ అందరూ అరౌండ్ ఇలాగే చూస్తూ ఉంటారు. ఇట్స్ లైక్ ఒక పేట్రియాటిక్ ఫీల్ అయితే ఇచ్చేస్తుంది ఈ ప్లేస్లో మనకు. సో ఇక పాస్ చేస్తే చూడండి, ఎస్కేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు అబౌట్ 120 members బాడీ. సో ఇది ఒక బావి యాక్చువల్లీ. ఫైరింగ్ జరుగుతున్నప్పుడు ఈ బావిలో కూడా అందరు దూకడం జరిగింది. సో దూరం నుంచి చూడాలని అయితే మన విజువల్, అందరి బావిలో దూకుతూ జస్ట్ దే వర్ ట్రైయింగ్ టు సేవ్ దర్ ఓన్ లైఫ్స్. ఇప్పుడైతే దానికి మిరర్స్ పెట్టేసి అలా అడ్డు పెట్టారు, బట్ ప్రీవియస్లీ అయితే ఓపెన్ ఉండే మొత్తం అంతా. అండ్ నెక్స్ట్ చూస్తే మాత్రం అప్పుడు ఫైరింగ్ చేసేటప్పుడు బుల్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్గా వాల్కి హిట్ అయి ఉంటాయి కదా. ఆ చిన్నపాటి హోల్స్ ఉన్నాయి కదా స్క్వేర్లో పెట్టేసి, అవి ఆ గుర్తులన్నీ అయితే అవి. జస్ట్ ఇమాజిన్ ఫైరింగ్ జరిగేటప్పుడు జస్ట్ వాళ్ళ బాడీని కట్ చేసుకొని డైరెక్ట్గా వాల్ని హిట్ అవుతూ గుర్తులు ఏవైతే ఉన్నాయో జస్ట్ చాలా వియర్డ్ ఫీలింగ్ ఇస్తుంది. బట్ మీరు మాత్రం ఫర్ షూర్గా కేసరి 2 మూవీ చూడడం మాత్రం మర్చిపోవద్దు. బికాస్ ఆ మూవీలో మీకు ఇన్ డీటెయిల్డ్గా ఎవ్రీథింగ్, దీనికి రీజన్ ఎవరు, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎంతమంది చనిపోయారు. ఒక ఇండియన్ లాయర్ అయితే ఈ కేసుని వాదించి గెలవడం జరిగింది, శంకరన్ నాయర్ అని. సో ఈజ్ అ ఫేమస్ లాయర్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్. జస్ట్ ఆ బుల్లెట్స్ చూడండి, ఐ మీన్ లైక్ ఒక ఫింగర్ మీ చూపుడు వేలు ఎలా అయితే ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ రేంజ్, ఆ కైండ్ ఆఫ్ సైజ్ బుల్లెట్స్ సైజ్ ఉంటుంది ఆ కాలంలో 1919 టైమ్స్లో. సో ఇట్ వాజ్ అ ఓపెన్ ఫైర్. జనరల్ డయర్ అనే అతను ఓపెన్ ఫైర్ ఇష్యూ చేశాడు. ఎవరైతే రౌలట్ యాక్ట్ అపోజ్ చేస్తూ దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందో, ఇట్ వాజ్ లైక్ ఓపెన్ ఫైర్, లైక్ ఇష్టం వచ్చినట్లు కాల్చి పారేయడం అని చెప్పడం సింపుల్గా చెప్పాలి అంటే. అండ్ వాళ్ళ చనిపోయేటప్పుడు వాళ్ళు నేమ్స్ ఉంటాయి కదా, లైక్ వాళ్ళు ఇచ్చిన కొటేషన్స్, వాళ్ళు చెప్పిన మాటలు ఇంతగా మీరు ఆ గోడల మీద చూడడం జరుగుతుంది. జస్ట్ ఇఫ్ యూ వాంట్ పాస్ చేసి అలా చూసుకోవచ్చు. ఈ ప్లేస్కి మెయిన్ అట్రాక్షన్గా నిలిచేది మాత్రం ఆ మెమోరియల్. అండ్ అక్కడ చూసుకున్నాక బయటకు వచ్చేసి మనం పార్టీషన్ మ్యూజియం పక్కనే ఉంటుంది, అది కూడా పార్టీషన్ మ్యూజియం కూడా చూసేసుకొని వెళ్ళడం. ఎంట్రీ టికెట్ ఈజ్ లైక్ అరౌండ్ 50 rupees అంటే ఎంట్రీ టికెట్. సో పార్టీషన్ టైంలో అమృత్సర్ పాకిస్తాన్ పార్టీషన్ టైంలో మనకి ఏవైతే జరిగింటాయో, లైక్ ఆ టైంలో ఉండే వస్తువులు కానీ, ఆ టైంలో ఉండే డాక్యుమెంట్స్ కానీ, ఆ టైంలో ఉండే వాట్ ఎవర్ థింగ్స్, చిన్న మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఏవైతే మిస్ చేసుకున్నారో అవన్నీ కలెక్ట్ చేసుకొని అక్కడ చేర్చడం జరిగింది. సో మా సెల్ ఫోన్ అయితే అలా లేదు, అండ్ మీరు కూడా టైం చూసుకొని పక్కా వెళ్ళాల్సిన ప్లేస్ అది. అండ్ నెక్స్ట్ అయితే దుర్గియానా మందిర్, అమృత్సర్లో ఇంకొక మస్ట్ విజిట్ ప్లేస్ దుర్గియానా మందిర్. సేమ్ లైక్ ఒక మిమిక్లా ఉంటుంది. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ఎలా అయితే ఉందో అది మిమిక్లా ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్, ఇవైతే పక్కా మేజర్ ప్లేసెస్ చూడాల్సినవి.
జలియాంవాలా బాగ్, పార్టీషన్ మ్యూజియం అండ్ దుర్గ్యానా మందిర్. జస్ట్ అలా రాగానే పక్కన ఇంకో హనుమాన్ మందిర్ కూడా, బడా హనుమాన్ మందిర్ ఉంటుంది మనకి దుర్గ్యానా మందిర్లోనే. సో చూస్తున్నారుగా హనుమాన్ మందిర్. ఆ దేవుడి పోస్టర్ ఏదైతే ఉందో సమ్వాట్ డిఫరెంట్ అయితే అనిపించింది నాకు. అండ్ మనం రెగ్యులర్గా చూసే హనుమాన్ లాగా అయితే లేదు, లైక్ స్టాచ్యూ గదా పట్టుకొని నిలబడడం, కూర్చోవడం, లైక్ ఆ కైండ్ ఆఫ్ పోస్టర్ కాదు, సమ్ డిఫరెంట్ మనకి నార్త్ హనుమాన్ కాబట్టి అలా ఉంటుంది. నెక్స్ట్ జస్ట్ ఆ బయట కాంపౌండ్ ప్లేస్ ఇది. దూరం నుంచి చూస్తే మనకు కనిపించే దుర్గ్యానా మందిర్ అయితే ఇలా ఉంటుంది. జస్ట్ మీకు ఒక గోల్డెన్ టెంపుల్ మీకు అయితే ఇస్తుంది. డోంట్ ఫర్గెట్ ఈ ప్లేసెస్ని అయితే మాత్రం పక్కాగా విజిట్ చేయండి. దారిలో వెళ్ళేటప్పుడు అయితే చింతపూర్ణి టెంపుల్ అనేది కూడా ఫేమస్ టెంపుల్, అది కూడా చూద్దాం అనుకున్నాం కానీ బట్ డ్యూ టు సమ్ పాసిబిలిటీస్ నవరాత్రుల వల్ల వెళ్ళడం మాత్రం పాసిబుల్ అవ్వలేదు. అండ్ ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటాం. సో ట్రై టు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమన్నా క్వరీస్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ని విజిట్ చేస్తూ అండ్ మీకు పోస్ట్ చేసుకున్నాను. Do not forget to share this vlog. Bye.